మొక్కజొన్న రైతులందరికీ కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్య అండి. ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నలో గత 2 సంవత్సరాల నుండి వస్తుందండి. ఈ కత్తెర పురుగు తల్లి రెక్కల పురుగు అనేది మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తారు. ఈ తల్లి రెక్కల పురుగు అనేది సుమారు 200 నుంచి 100 కిలోమీటర్ రాత్రి పూటన మాత్రమే ప్రయాణిస్తుందండి. ఈ కత్తెర పురుగు అనేది 2000 గుడ్ల వరకు పెడుతుందండి. ఇవి మొట్టమొదటిగా ఈ నెలలో గుడ్లు పెట్టినప్పుడు పగిలి ఈ నెల ఆకులు మువ్వులు తినేయడం వల్ల మనకి పెరుగుదల కూడా తగ్గిపోతుందండి. మీరు చూస్తే ఇవి కత్తెర పురుగు గుడ్లు అండి 2000 దాకా పెడుతుంది. ఈ కత్తెర పురుగు అనేది సుడిలో తినేయడం వల్ల మొవ్వు అనేది నాశనం అయ్యి దీని ద్వారా మనకి ఇలా మొవ్వు తినేయడం వల్ల మనకి దిగుబడి తగ్గుతుందండి. కావున మనం దీని నివారణకు క్లోరాంథనిప్రోల్ కొరాజెన్ సుడిలో వేయడం ద్వారా, లేకుంటే కొరాజెన్ గుళికలు ఫటేరా అవి వేయడం వల్ల వీటిని కంట్రోల్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఇది కత్తెర ఇలా లార్వా దశలోనే అండి పురుగు చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఎక్కువ ఆకులను తినేస్తుందండి. థ్యాంక్ యూ.